ఈ నెల 2వ తారీఖు భాద్రపద కృష్ణ అమావాస్య. దీన్ని మహాలయ అమావాస్య అనుకునేటువంటి ఒక పేరుతో పిలుస్తుంటారు. ఈ అమావాస్య కన్యా రాశిలో రవి ఉన్నప్పుడు వచ్చేటువంటి ఏ 15 రోజులు ఉన్నాయో దాంట్లో వచ్చేటువంటి అమావాస్య ఏదో అది అత్యంత పుణ్యప్రదమైనటువంటి అమావాస్య అనుకొని శాస్త్రం చెప్తూ వస్తుంది. ఈ అమావాస్య రోజు మన పూర్వీకులు అంటే మన వంశంలో పుట్టి మరణించినటువంటి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం స్మరణ చేసుకుంటూ రావాలి, వాళ్ళని తలుచుకోవాలి, వాళ్ళ విషయంగా మన యథాశక్తి దాన ధర్మాలను మనం చేస్తూ రావాలి అనేది శాస్త్రంలో చెప్తూ వచ్చింది. వృద్ధులకు కానీ అనాథలకు కానీ భూరి భోజనం, మంచి భోజనాలు పెడుతూ రావడం, వాళ్ళ విషయంగా బియ్యాన్ని దానం చేస్తూ రావడం మన కులాచారంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా దాన్ని చేస్తూ రావాలి. తర్వాత జీవితంలో ఒక్కసారి అయినా కూడా గయాయాం పిండదానాత్, గయా క్షేత్రంలో వెళ్ళి అక్కడ విష్ణుపాదంలో పిండ ప్రదానం చేసి రావాలి. భాద్రపద అమావాస్య రోజు తల్లిదండ్రులు లేని ప్రతి ఒక్కరూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క ప్రీతి గురించి వాళ్ళను స్మరణ చేసుకుంటూ ఆ రోజు యథాశక్తి దాన ధర్మాలను చేయండి. దాని ద్వారా మీ పితృదేవతలందరూ కూడా సంతృప్తి పొందుతారు, మీకు సకల విధమైనటువంటి ఐశ్వర్యాలను ఇస్తూ వస్తారు.